ఏరభయ్యా ఎట్లా ప్రసాద్ అందరినీ కలేసుకొని నువ్వు ఎవరు ఓటేయమంటే అందరికి ఓటేసి గెలిపించి మందు రేట్లు తగ్గిద్దామయ్యా. సరే అట్లే చెప్పయ్యా. ఆ రే నైట్ మందు కొట్టరా, ఆటోమేటిక్ గా అదే సెట్ అయిపోతుంది. నేను ఏదో నంబర్ వస్తే లూజ్ అవుతావా ప్రసాద్? హలో చెప్పు ప్రసాద్. ఒరే ప్రసాద్, నువ్వు ఫోన్ చేసావరా? నువ్వే కదా ప్రసాద్ ఫోన్ చేసావు. నేను ఏదో నంబర్ వస్తే లూజ్ అవుతావా ప్రసాద్? లేదు ప్రసాద్, నువ్వు ఫోన్ చేసావు. నేను దొడ్డికి పోయింటి, ఇప్పుడే వస్తే నువ్వు చూస్తే మిస్ కాల్ ఉంది, అందుకుదా ఫోన్ అవునా? చేస్తే. తింటూ లేదురా లేదు ప్రసాద్, ప్రసాద్? లేదు లేదు తినలేదు. నువ్వు తింటివా? డ్యూటీకే పలదా? ఏం డ్యూటీ ప్రసాద్, 40 ఏళ్ళు ఎవడు ఇస్తాడు మనకి ఉద్యోగము? ఒరే ప్రసాద్, ప్రసాద్ మళ్ళీ లేదా ప్రసాద్ అనంతపురం సర్కిల్ అయ్యా, కోర్టు దగ్గర ఉందా క్లాక్ టవర్. చెప్పు ప్రసాద్, నీకు అనంతపురం నాకు చాలా ఇష్టం రా. నేను ఒకప్పుడు అనంతపురం లోనే ఉండేవాడిని. నాకు తెలుసు ప్రసాద్, నువ్వు నేను ఇప్పుడు కాదు గాని ఒకప్పుడు ఉండేవాడిని. ఏరభయ్య ఏం చేస్తారా ప్రసాద్? చెప్పు ప్రసాద్. నువ్వు చెప్పల్లా. ఏం లేదు ప్రసాద్, ఇప్పుడే కాలు నొప్పులు కానీ హాస్పిటల్ కి పోదాము అని అనుకుంటున్నా. రే నైట్ మందు కొట్టరా, ఆటోమేటిక్ గా అదే సెట్ అయిపోతుంది. ప్రసాద్ ఈ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు మందు ముట్టకూడదు అన్నారు ప్రసాద్ మా ఇంటి దగ్గర. అవునా? అరే ప్రసాద్, ఎవరికి ఓటేస్తారా? నువ్వు దేనికి ప్రసాద్? నేను ఇతూరే ఇస్తాం అనుకున్నాను రా. మందు కొంచెం ఎక్కువైపోయింది కదా కాస్ట్. అవును ప్రసాద్, తాగే కూడా అవ్వదే. అదే ప్రసాద్, లేని చెప్తాలేదు మాకు వచ్చేసి. సరే ప్రసాద్, మన మందోళ్ళు తాగే వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి చెప్తాలే నేను. బాగోలు 20 మంది ఉన్నారు సరే, అందుకే ఇట్లా అందరూ తాగబోతులా 2 ఏరభయ్యా. ఎట్లా ప్రసాద్ అందరినీ కలేసుకొని నువ్వు ఎవరు ఓటేయమంటే అందరికి ఓటేసి గెలిపించి మందు రేట్లు తగ్గిద్దామయ్యా. సరే అట్లే చెప్పయ్యా. కానీ నువ్వు మాత్రం యాదానికి వేస్తున్నావు. నువ్వు దేనికి చెప్తే దానికి వేస్తానయ్యా. హలో ఏమైంది చెప్తాను. కొంచెము బాగలేదయ్యా, మందు తాగాలి. ఇంకా టిఫిన్ తినలేదా? లేదయ్యా, తినాలి. నువ్వు తింటువా? సరేలే 90 మంది వేసి హ్యాపీగా మన అమ్మదారనే 90 మంది ఆగు, మళ్ళా చూద్దాం. సరే సరే ప్రసాద్. చెప్పరా? మీ ఊర్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఊర్లో కదా అందరూ బాగానే ఉంటాం. ఎందుకంటే సిటీలో అయితే చిన్న చిన్న ఇరుకిరుకు ఇల్లు. అవునవును. అదే మామూలుగా వచ్చేసి ఊర్లో అయితే చాలా పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి కదా, అట్లా. ఏం ప్రసాద్, ఒక 10 కోట్ల ఆస్తుండేనా నీకు? అయ్యో రే ప్రసాద్, చెప్పు ప్రసాద్. నువ్వు అనుకున్నట్టు అంత కోటేశ్వరుడు కాదు గాని మనకు 3 ఇళ్ళు ఉన్నాయి, ఒకటే కొడుకు. అంటే ఏదైనా పెళ్లి సంబంధం ఉన్న దొర్రా?